నమస్కారం. కథను వింటున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ పెళ్లి షరతు. వసంతగిరి రాజైన చంద్రకాంతుడు యువకుడు, అవివాహితుడు. అతడు ఒకనాడు సూర్యోదయం వేళ ఒంటరిగా గుర్రం మీద దాపులనై ఉన్న అరణ్యానికి వాహ్యాళికి వెళ్ళాడు. అక్కడ ఒకచోట కొర్రలంలో స్నానం చేసి గూడెంకేసి వెడుతున్న ఒక చెంచు యువతి అతడికి కంటపడింది. ఆమె సౌందర్యం, ముఖంలోని నిర్మలత్వం అతన్ని బాగా ఆకర్షించాయి. చంద్రకాంతుడు రాజప్రసాదానికి తిరిగి వచ్చాడు. అతడిలో ఆ చెంచు యువతిని వివాహమాడాలన్న కోరిక బలపడసాగింది. అయితే ఒక దేశానికి రాజైన తను ఇలాంటి వివాహం చేసుకోవడం భావ్యంగా ఉంటుందా అన్న సంశయం కలిగింది. అతను ఇదే విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజు అన్యమనస్కంగా ఉండడం చూసిన మంత్రి దేవవర్మ అతన్ని, మహారాజా, తమరేదో సమస్య గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నది, అదేమిటో నేను వినవచ్చునా అని అడిగాడు. చంద్రకాంతుడు దాపరికం లేకుండా అరణ్యంలో తను చూసిన చెంచు యువత గురించి చెప్పి, ఆమెను వివాహమాడాలన్న గాఢమైన కోరికే నాలో కలిగింది. కానీ ఒక దేశానికి పరిపాలకుడనైన నేను ఆ పని చేయడం ఎంతవరకు ధర్మసమ్మతంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. మంత్రి ఒక క్షణకాలం ఆలోచించి, ఇందులో ధర్మాధర్మాల చర్చకు తావులేదు మహారాజా అని రాజకిరీటంలోని ఒక వజ్రాన్ని చూపిస్తూ, ఒకప్పుడు అది మట్టిలో ఉన్నది, సానబట్టిన కారణంగా దానికి విలువ వచ్చి తమ కిరీటాన్ని అలంకరించింది. మీరు సంవత్సరం తిరగకుండా ఆ చెంచు యువతికి రాచమర్యాదలు అన్నీ నేర్పించవచ్చు. పైపెచ్చు మీరు ఆమెను వివాహమాడటం ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. రేపే నేను పరివారంతో సహా చెంచుగూడెం వెళ్ళి వస్తాను అన్నాడు. మంత్రి ఇలా అనగానే చంద్రకాంతుడు తృప్తిపడి, మీరు వెళ్ళడం కాదు, నేనే వెళతాను. నేను ఆమెను చూశాను, కానీ ఆమె కూడా నన్ను చూడాలి కదా అన్నాడు. మర్నాడు చంద్రకాంతుడు బయలుదేరి చెంచుగూడెం వెళ్ళాడు. ఆ చెంచు యువతి గూడెం పెద్ద కుమార్తె, పేరు చంపకవల్లి. చెంచు పెద్ద రాజుకు తగిన మర్యాదలు చేసి, రాజా, స్వయంగా తమను మా గూడానికి రావడం మాకెంతో సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగిస్తున్నది. తమ రాకకు కారణం అడగవచ్చునా అన్నాడు. చంద్రకాంతుడు తలుపు పక్కనే నిలబడి ఉన్న చెంపకవల్లిని చూపుతూ, ఆమెకు ఇష్టమైతే నేను వివాహం ఆడదలిచాను. ఈ సంగతి చెప్పేందుకే నేను ఇక్కడ రావడం జరిగింది అన్నాడు. ఈ మాటలు వింటూనే చెంపకవల్లి లోపలికి పోయింది. చెంచు పెద్ద కూడా లోపలికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వచ్చి రాజుతో, క్షమించండి మహారాజా, ఈ వివాహం జరగడం కష్టసాధ్యం. వివాహం జరిగినా చెంపక మీతో రాదు, ఇక్కడే ఉంటుంది. తమకు సమ్మతమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ, వివాహం అయ్యాక నా భార్య నాతో రాజప్రసాదానికి రాకపోతే ఇక ఆ వివాహానికి అర్థమే ఉండదు అని చెప్పి నగరానికి తిరిగి వచ్చేశాడు. సంగతి విన్న మంత్రి దేవవర్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన రాజును తమకు ఇంకా ఆమెను వివాహం ఆడాలని ఉన్నదా అని అడిగాడు. అందుకు చంద్రకాంతుడు అవును అన్నట్టు తల ఊపి, ఆమె తండ్రి పెట్టిన షరతు మాట ఏమిటి అన్నాడు. మంత్రి ఆ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరుకుని, సెలవిప్పించండి మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి ఉదయం మంత్రి చంద్రకాంతుణ్ణి ఉద్యానవన విహారానికి రావాల్సిందిగా కోరాడు. ఇద్దరూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒకచోట పరిచారికల మధ్య రాసకన్య అలంకరణలో కూర్చుని ఉన్న చెంపకవల్లి రాజు కంట పడింది. చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసి చూశాడు. మంత్రి చిన్నగా నవ్వి, మహారాజా, రాత్రి సాయుధులైన కొందరు భటుల వెంట 4 దాసీలను పంపి ఈమెను గూడెం నుంచి ఇక్కడకు తెప్పించాను. ఈమె తండ్రి కానీ ఇతర గూడెం చెంచులు కానీ భటులను ప్రతిఘటించే ప్రయత్నం ఏమీ చేయలేదు. దేశపాలకుడి కోరికను తిరస్కరించడం ఎంత గొప్ప నేరమో వాళ్ళు గ్రహించి ఉంటారు అన్నాడు. మంత్రి చేసిన పనికి చంద్రకాంతుడు చాలా బాధపడుతూ, మీరు ఇలా చేసి ఉండవలసినది కాదు. బలప్రయోగంతో ఎవరి చేత ఇష్టం లేని పనులు చేయించకూడదు. ఈ సాయంత్రమే నేను స్వయంగా ఆమెను తీసుకుపోయి తండ్రికి అప్పగించి వస్తాను అన్నాడు. అన్న ప్రకారం చంద్రకాంతుడు ఆ రోజు సాయంత్రం చెంపకవల్లిని గూడెం తీసుకుపోయాడు. ఆమె తండ్రి బంధుగణంతో వచ్చి అతడికి స్వాగతం పలికి, మహారాజా, మీ ప్రేమను పరీక్షించేందుకే పెళ్లి షరతు పెట్టాను. మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు నా కుమార్తెను ఇష్టమైతే పెళ్ళాడతానన్నారు. అప్పుడే నాకు తమ మంచితనం అర్థమైంది. కానీ తీరా పెళ్ళి అయ్యాక నా కుమార్తె పట్టమహిషిగా అనర్హురాలు అంటారేమోనని భయం కలిగింది. అందువల్లనే బాధ్యత గల తండ్రిగా మీకు ఆ షరతు పెట్టాను. ఏ స్త్రీకైనా భర్త తోడితే లోకం కదా, ఆ సంగతి నాకు తెలియంది కాదు అన్నాడు. ఇది విన్న చంద్రకాంతుడు పరమానందం చెందాడు.
కొద్ది రోజుల తర్వాత అతడికి చెంపకవల్లితో వైభవంగా వివాహం జరిగింది. అంతవరకు చదువు సంఖ్యలు రాచమర్యాదలు ఏమాత్రం చేయలేని చెంపకవల్లి సంవత్సరం తిరగకుండానే గురువుల వల్ల తగిన శిక్షణ పొంది రాజుకు తగిన పట్టమహిషి అన్న పేరు తెచ్చుకున్నది. కథ సమాప్తం. రెండవ కథ సాహస వీరుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నిన్ను అసాధ్యమైన కార్యానికి సాధించేందుకు ప్రేరేపించినవాడు నీకన్నా బలవంతుడు, తెలివిగలవాడు అని నా నమ్మకం. లోకంలో కొందరు మనుషులకు అన్ని విధాలా తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాణ్ణి ముఖస్మృతితో మైమర్పించి చాటుగా నవ్వుకోవడం ఒక రకమైన తృప్తి. అది మనుషులే కాదు, దేవతలు రాక్షసులు కూడా చేసే పని. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాక్షసుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు చతురసేనుడు అనే మహారాజు ప్రపంచంలో దేశాలన్నింటినీ జయించి చక్రవర్తి అనిపించుకున్నాడు. తాను జయించిన రాజ్యాలన్నింటిలోనూ సమర్థులైన పాలకులను నియమించి ప్రజారంజకుడు అన్న కీర్తి గడించాడు. ఆయన కారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధభయం అన్నది లేకుండా శాంతి నెలకొన్నది. చతురసేనుడి రాజధాని రంగపట్టణం. యుద్ధభయం లేకపోవడం వల్ల దేశంలోని యువకులందరూ లలిత కళలు, వ్యాపారం లాంటి వృత్తులకేసి ఆకర్షితులవుతున్నారని చతురసేనుడికి తెలియవచ్చింది. వాళ్ళు యుద్ధ విద్యలను పూర్తిగా నిరాదరించడం క్షేమం కాదని ఆయనకు తోచింది. అందువల్ల ఆయన ఒక సంవత్సరం రంగపట్టణంలో శస్త్రాస్త్ర విద్యల పోటీ ఏర్పాటు చేశాడు. పోటీలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి పలువురు యువకులు వచ్చారు. వాళ్ల కోసం పట్టణ పరిసరాల్లో శిబిరాలు నిర్మించబడినాయి. పోటీలు ప్రారంభం కావడానికి ఇంకా 2 రోజుల వ్యవధి ఉన్నదనగా రంగపట్టణంలో తాడి చెట్టు ప్రమాణం గల రాక్షసుడు ఒకడు ప్రవేశించాడు. వాడు నగరం మధ్యలో నిలబడి పెద్దగా పెడబొబ్బలు పెట్టి రాజును పిలిచాడు. మహాసాహసి అయిన చతురసేనుడు కూడా ఆ భీకరాకారాన్ని చూసి వణికిపోయాడు. రాజా, నేను తలుచుకుంటే నా కాలి తాకిడికే ఈ పట్టణం క్షణాల్లో నేలమట్టం అయిపోతుంది. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. రోజు ఇదే సమయానికి వస్తాను. బలిష్ఠులు, ఆరోగ్యవంతులు అయిన 2 మనుషుల్ని నాకు అప్పచెప్పు. వాళ్లతో నా ఆకలి తీసుకుని తృప్తి పడతాను అన్నాడు రాక్షసుడు. వేరే దారి లేక చతురసేనుడు అందుకు వెంటనే అంగీకరించాడు. ఆ రోజుకు ఆ రాక్షసుడు 2 మహాకాయల్ని తీసుకుని పట్టణంలోంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే చతురసేనుడు తన మంత్రులకు కబురు పంపాడు. అందరూ కలిసి ఏమిటి చేయడం అన్నట్టుగా చర్చించారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. అదేమంటే, లోగడ అనుకున్న ప్రకారం శస్త్రాస్త్ర విద్యల పోటీలంటూ ఉండవు. రాక్షసుడిని చంపిన వీరుడికి చక్రవర్తి ఘన సన్మానం చేస్తాడు అని. ఈ చాటింపు విని శిబిరాల్లోని కొందరు యువకులు చతురసేనుడిని కలుసుకుని, ఈ రాక్షసుడికి శక్తి అపారం, మర్రి చెట్లను సైతం వేళ్లతో సహా పీకి పారవేయగలడు, నదీ జలాలను అవపోసన పట్టగలడు, వాడి మీదికి కొందరు వీర యువకులను పంపి రెచ్చగొట్టడం ఏమాత్రం క్షేమం కాదు అని చెప్పారు. ఈ రాక్షసుడి గురించి చాలామంది యువకులకు తెలుసు. వాడు ప్రపంచంలోని దేశాలని తిరుగుతూ చివరకు ఈ రంగపట్టణం చేరుకున్నాడు. చూస్తూ చూస్తూ ఈ రాక్షసుడి కోసం నా ప్రజల ప్రాణాలను ఎలా బలిపెట్టగలను అన్నాడు చతురసేనుడు. ప్రభు, ఈ రాక్షసుడు నిత్య సంచారి. వీడిక్కడ ఎంతో కాలం ఉండడు. అందువల్ల వీడి ఇబ్బంది మీకు కేవలం తాత్కాలికమే. లక్షలాది ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పట్టణంలోని కట్టడాలను కాపాడుకునేందుకు తాత్కాలికంగా కొన్ని వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అంత నష్టం లేదు. ఇంతకుముందు మా దేశాలలోని తమ ప్రతినిధులు ఇలాగే చేశారు అన్నారు ఆ యువకులు. చతురసేనుడు ఖిన్నుడై యువకులను పంపివేసి తన తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. రాక్షసుడు మర్నాడు మామూలుగా వచ్చి 2 బలశాలను తీసుకుని వెళ్ళిపోయాడు. తన అసహాయతకు చతురసేనుడికి కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆయన మరొకసారి మంత్రులందరినీ సమావేశపరిచి, నా ప్రజలను రోజు తప్పకుండా రాక్షసుడికి ఈ విధంగా చేజేతులా సమర్పించుకోలేను. మీరేదైనా దీనికి ఒక పరిష్కార మార్గం చూపండి, లేదా నేను స్వయంగా వాడితో పోరాడదలిచాను అన్నాడు. చతురసేనుడు రాక్షసుడితో పోరాడడం అంటే అది ఆత్మహత్యా సదృశమే తప్ప మరొకటి కాదు. ఇది బాగా ఎరిగిన మంత్రులు బాగా ఆలోచించి మహామంత్రవేత్త అయిన సాంబకుడిని పిలిపించారు. సాంబకుడు అంజనం వేసి చూసి, ఈ రాక్షసుడి శక్తిని నేను అంచనా వేయలేకపోతున్నాను. నేను ఇక్కడే ఉండి నా మంత్రశక్తితో వాడితో పోరాడతాను. అదృష్టం బాగుంటే వాడు అంతమవుతాడు, లేదు నా ప్రాణాలు పోతాయి అని మంత్రులకు చెప్పాడు.
ఆ రాత్రే సాంబకుడు రాక్షసుడిపై తన మంత్రశక్తిని ప్రయోగించదలచి పూజా మందిరాన్ని అప్పటికప్పుడే శుభ్రం చేశాడు. ఆ తర్వాత ముగ్గుతో పెద్ద పద్మం వేసి అందులో శక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాని ముందు పద్మాసనం వేసి కూర్చుని కళ్ళు మూసుకుని దీక్షతో మంత్ర ఉచ్చారణ ప్రారంభించాడు. అయితే కొద్దిసేపటికి సాంబకుడు రక్తం కక్కుకుని మరణించాడన్న వార్త మంత్రులకు చేరింది. మర్నాడు రాక్షసుడు వచ్చి యథాప్రకారం మరొక ఇద్దరు బలశాలులను తీసుకుని వెళ్ళిపోయాడు. చతురసేనుడికి మతిపోయినట్టయింది. మంత్రులందరూ మళ్ళీ చర్చలు జరిపారు. ఈసారి వాళ్ళు అపర ధన్వంతరి అని పేరుగాంచిన రాజవైద్యుడిని పిలిపించి, మీకు ప్రాణాలు నిలబెట్టగల మందులే కాక ప్రాణాలు తీయగల విషయాల గురించి తెలిసి ఉండాలి. విషప్రయోగంతో ఆ రాక్షసుడి ప్రాణం తీయడం సాధ్యపడదా అని అడిగారు. ఎంతటి బలశాలినైనా క్షణాల మీద యమలోకం పంపగల కాలకుట్టు విషయం గురించి నాకు తెలుసు అన్నాడు రాజవైద్యుడు. ఆ విషయాన్ని రాక్షసుడు మరణిస్తాడా అని అడిగారు మంత్రులు. రాజవైద్యుడు నవ్వి, ఆ విషయాన్ని మరణించిన వాడిని మరి ఏ విషయమూ చంపలేదు అన్నాడు. ఆ రాత్రి రాజవైద్యులు ఆ కాలకూట విషయం తయారు చేసి మంత్రులకు ఇచ్చాడు. వాళ్ళు ఆ విషయాన్ని మర్నాడు రాక్షసుడికి ఆహారం కావలసిన బలశాలలోకి ఇచ్చి, ఇది మీరు గుప్పెట ఉంచుకోండి. మీతో పాటు రాక్షసుడి శరీరంలోకి ఇది విషం ప్రవేశించాలి. మీరు మరణించిన రాక్షసుడు ప్రాణాలు తీసిన ఘనత మీకు దక్కుతుంది. సూర్యచంద్రులకు ఉన్నంత కాలము ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పాడు. మామూలు ప్రకారం మరుసటి రోజు రాక్షసుడు వచ్చి బలశాలలో ఇద్దరిని వెంటబెట్టుకుపోయాడు. వాళ్లతో పాటు వాడు విషాన్ని కూడా తిన్నాడు. అయితే విషయం వాడికి ఎలాంటి హాని కలిగించలేదు. వాడి జీర్ణశక్తి చాలా గొప్పదై ఉండాలి. ఆ మర్నాడు కూడా వాడు మరిద్దరు బలశాలను తీసుకుపోయాడు. చతుర్సేనుడు తన మంత్రులను, ముఖ్య బంధువులను, రాణిని ఒకచోట సమావేశపరిచి, ప్రపంచంలోని అన్ని దేశాలను జయించి నేను చక్రవర్తిని అయ్యాను. ఇంతకాలము ఎవరి ముందు తల వంచి ఎరగను. ఇన్నాళ్లకు ఒక రాక్షసుడు నన్ను అసహాయుని చేసి నా ప్రజలను చంపి తింటున్నాడు. వాడు అలా యథేచ్ఛగా సంచరిస్తూ ఉండగా ఈ సింహాసనంపై కూర్చునే అర్హత నాకు లేదు. రేపు వాడు అంతు తెలుస్తాను, లేదా నేనే అంతమైపోతాను అని చెప్పాడు. ఇది కోరి మరణం తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదని అందరూ చతుర్సేనుడికి చెప్పి చూశారు. ఆయన ప్రయోజనం లేకపోయింది. రాక్షసుని చంపితేనే నేను చక్రవర్తిని అనిపించుకునేటందుకు అర్హుణ్ణి. అలా కాక రాక్షసుడు నన్ను చంపితే నా ప్రజల దౌర్భాగ్యాన్ని కళ్ళారా చూసే బాధ నాకు తప్పుతుంది అన్నాడు చతుర్సేనుడు. ఆ మర్నాడు రాక్షసుడు రాగానే చతుర్సేనుడు వాడికి ఎదురువెళ్ళి, ఓరి, నేను ఈ భూమండలాన్నంతా జయించి చక్రవర్తిని అనిపించుకున్న చతుర్సేనుణ్ణి. ఈనాడు నువ్వు నన్నే శాసిస్తున్నావు. ఇప్పుడు నీతో తలపడదలుచుకున్నాను. నేను జయిస్తే నా ప్రజలకు నీ పీడ విరగడవుతుంది. నీవు గెలిస్తే ఈ రాజ్యం నీ హక్కుభుక్తం అవుతుంది అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు చతుర్సేనుణ్ణి పిల్లికూనను ఎత్తినట్టు 2 వేళ్లతో ఎత్తి అరచేతిలో పెట్టుకుని, నువ్వు నాతో తలపడి గెలుస్తానని అనుకున్నావా అని పరిహాసంగా అడిగాడు. పోరాటం చేయడం వీర లక్షణం, జయాపజయాలు దైవాధీనాలు అంటూ చతుర్సేనుడు రాక్షసుడి అరచేతి మీద కత్తితో గట్టిగా ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకు రాక్షసుడికి పెద్ద ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయి చిన్న ఘాటుపడి రక్తస్రావం కాసాగింది. రాక్షసుడు దాన్ని పట్టించుకోకుండా రాజు చేతిలో ఉన్న కత్తి లాక్కొని అవతల పారేసి, చక్రవర్తి, నీ సాహసానికి మెచ్చాను. ఈ భూమండలాల్లో నీ వంటి వీరుడు లేడు. నిన్ను చూసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. ఇక ఈ దేశాన్ని విడిచి వెళతాను అన్నాడు. అందుకు చతుర్సేనుడు ఆశ్చర్యంగా, ఎవరు నువ్వు? అసలు మా దేశానికి ఎందుకు వచ్చావు? ఇప్పుడెంతో హఠాత్తుగా వెళ్ళిపోతానంటున్నావు అని అడిగాడు. దానికి రాక్షసుడు, నాది పాతాళ లోకం. అక్కడ నేను అన్ని విద్యల్లోనూ ఆరితీరాను. మా లోకంలో నన్ను ఓడించగలవారే లేకపోయారు. పాతాళరాజు కూడా నా పరాక్రమాన్ని మెచ్చుకుని పాతాళ లోకానికి నన్ను సైన్యాధిపతిని చేస్తానన్నాడు. నన్ను మించిన వీడితో తలపడే వరకు నేను ఎక్కడా స్థిరంగా ఉండలేనని రాజుకు చెప్పుకున్నాను. అప్పుడు ఆయన నాతో, భూలోక సంచారం చేస్తే నా కోరిక తీరుతుందన్నాడు. నేను భూలోకానికి అందుకే బయలుదేరి వచ్చాను. ఇక్కడ ఎన్ని నగరాలు తిరిగినా నన్ను ఎదిరించే వీరుడే కనిపించలేదు. ఇన్నాళ్లకు నన్ను మించిన వీరుడివి నువ్వు కంటపడ్డావు. నా కోరిక తీరింది. నేను ఇక పాతాళలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కత్తి దూసి తన మీదకి వచ్చిన చతుర్సేనుడిని రాక్షసుడు సునాయాసంగా ఎత్తి తన అరచేతిలో పెట్టుకున్నాడు. చతుర్సేనుడి కత్తివేటు వాడికి ముళ్ళు గుచ్చుకున్న పాటి బాధ కూడా కలిగించలేదు. అలాంటివాడు చతుర్సేనుడిని తనను మించిన వీరుడు అంటూ పోరటం ముఖస్థుతితో పాటు అవహేళన కూడా కాదా? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు రాక్షసుడికి పాతాళరాజు సైన్యాధిపతి పదవి ఇస్తానన్నాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమంటే ఆ రాజు రాక్షసుడి కన్నా బలవంతుడు, వీరుడు అని. అలా కానప్పుడు వాడే ఆ రాజును ఓడించి తానే పాతాళానికి రాజు అయ్యేవాడు. అంటే తనకన్నా వీరుడైన వాడిని ఎదిరించే సాహసము ఆ రాక్షసుడు లేదన్నమాట. ఇక చతురసేనుడు అలా కాదు. రాక్షసుడు అన్ని విధాలా తనకన్నా బలవంతుడు అని తెలిసి అతన్ని ఎదిరించాడు. అది నిజమైన వీరుడి లక్షణం. శక్తికి తగినట్లు పోరాడగలవాడు సామాన్య వీరుడు, శక్తికి మించి పోరాడేవాడు సాహస వీరుడు. ఇది గ్రహించిన రాక్షసుడు సాహసంలో తను చతురసేనుడిని మించలేనని తెలుసుకున్నాడు. అందువల్లనే వాడు చతురసేనుడిని అభినందించి పాతాళానికి వెళ్ళిపోయాడు. వాడి మాటల్లో ముఖస్థుతి కానీ అవహేళన కానీ ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ కమలమ్మ ఆదా. ఒక ఊర్లో నారాయణ అనే ఆసామి ఉండేవాడు. ఆయన చిన్నపాటి వ్యాపారం చేసేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమె మహా పొదుపరి, చేసే అన్ని పనుల్లోనూ ఎంతో కొంత ఆదా చేయాలని చూసేది. ఒకసారి పొరుగురులో బంధువులుంటే శుభకార్యానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చే రోజున ఆ ఊర్లో సంత జరుగుతున్నది. సంతలో రకరకాల అరటిగెలలు చౌకగా అమ్ముతున్నారు. అంత చౌకగా దొరుకుతున్న అరటిగెల ఒకటైనా కనీసం కొని తీరాలని అనుకున్నది కమలమ్మ. ఆమె తన భర్తతో, ఇక్కడ సంతలో అరటిగెలలు చాలా చౌకగా ఉన్నాయి, మనం కూడా ఒక గెల కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్దాం అన్నది. మొత్తం గెల ఏం చేసుకుంటావు, మనకి పిల్లా పీసా అన్నాడు నారాయణ విసుక్కుంటూ. దూరగా ఉన్న గెల కొనుక్కుంటే 15 రోజులు నిలవ ఉంటుంది. ఇక్కడ 4 రూపాయలకు దొరికే గెల మన ఊర్లో 10 రూపాయలు పెట్టినా దొరకదు. ఎంత డబ్బు ఆదా అవుతుందో మీరే ఆలోచించండి అన్నది కమలమ్మ. ఇక తప్పేలాగా లేదనుకుని నారాయణ కమలమ్మ కొన్న గెల భుజానికి ఎత్తుకున్నాడు. దాన్ని భుజానికి ఎత్తుకుని నడుస్తూ ఉంటే వీపంతా రాసుకుపోయి మంట పుట్టసాగింది. ఆదా మాట ఎలా ఉన్నా దాన్ని మోయడం అతనికి చాలా కష్టం అనిపించింది. దాన్ని మార్గమధ్యంలో భుజం మీద నుంచి దించి కింద పెట్టాడు. భర్త అరటిగెలను అలా సగం దూరం మోసుకొచ్చినందుకు కమలమ్మకు చెప్పలేని సంతోషం కలిగింది. అలా కాకపోతే సంత నుంచి తమ ఊరుకు అరటిగెల మోసుకు రావడానికి కూలివాడు 2 రూపాయలు అడిగేవాడు. ఇప్పుడు 1 రూపాయి ఖర్చుతో గెల ఇంటికి చేరిపోతుంది. కమలమ్మ సంతోషానికి ఇది ఒక కారణమైంది. అక్కడ దారిలో కనిపించిన కూలీవాడికి 1 రూపాయి ఇచ్చి వాళ్ళ గెలను ఇంటికి చేర్పించారు. ఇలా కూలీ డబ్బుల్లో సగానికి సగం ఆదా అయినందుకు కమలమ్మకు ఎక్కడ లేని ఆనందము కలిగింది. ఆ మర్నాటి నుంచి గెలలోని అరటికాయలు ఒక్కొక్కటిగా పండడం మొదలుపెట్టాయి. బాగా రుచిగా ఉన్నందున భార్యాభర్తలు వాటిని తినసాగారు. అయితే ఎక్కువగా తింటున్నందున వాళ్లకు ఆకలి మందగించింది. కమలమ్మ భర్తతో, చూసారా, ఈ అరటిపళ్ళ వల్ల మన భోజనం ఖర్చుల్లో కూడా ఆదా కనిపిస్తున్నది అన్నది. అరటిపళ్ళు తిని తిని మొహమ్మద్దుపై నారాయణ, అయినా ఆదా చాలు కానీ ఆ మిగిలిన పళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చేసేయి అన్నాడు. ఎందుకు కమలమ్మ ఒప్పుకోలేదు. అంత దూరం నుంచి చౌకగా తెచ్చింది పరాయి వాళ్ళకు దానం చేయడానికా అన్నదామె. మరికొద్ది రోజులకు గెలలో మిగిలిన ఉన్న పళ్ళని ఒక్కసారే పండిపోయాయి. కమలమ్మ తన భర్తతో 2 పూటల భోజనానికి బదులు ఆ అరటిపళ్ళే తిందాం అన్నది. ఆమెకు గెలలోని ఒక్క పండు వృధా కావడం కూడా ఇష్టం లేదు. ఆమె చెప్పినట్టుగానే 3 రోజుల పాటు భోజనానికి బదులు 2 పూటల అరటిపళ్ళే తినడంతో గెలలోని పళ్ళన్నీ అయిపోయాయి. పోతే ఇప్పుడు వాళ్లకు విపరీతమైన అజీర్తి, కడుపు నొప్పి జబ్బులు పట్టుకున్నవి. చూసావా, నీ దిక్కుమాల ఆదా ఎంత పనిచేసిందో. ఇప్పుడు వైద్యుడికి మందులకు అయ్యే ఖర్చు నువ్వు చేసిన ఆదాకు మించిపోతుంది అన్నాడు నారాయణ. ఆ మాట నిజమే. ఇందుకు విరుగుడు ఒక్కటే, ఈ అజీర్తి తగ్గేదాకా మనం పస్తులు ఉండటం అన్నది కమలమ్మ. అందుకు నారాయణ ఒప్పుకోక, పస్తులతో నీరసం పట్టుకుని అంతకంతా ఖర్చు అవుతుంది, అయినా ఈ కడుపు నొప్పి భరించడం నా వల్ల కాదు అంటూ వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. వైద్యుడు 2 రూపాయలు పుచ్చుకొని కొన్ని గుళికలు ఇచ్చి పూటకు 2 చొప్పున వాడమన్నాడు. నారాయణ వాటిని ఇంటికి తెచ్చి భార్యకు సంగతి చెప్పాడు. 2 రోజుల్లో నారాయణ కడుపు నొప్పి తగ్గిపోయింది. కానీ కమలమ్మకు ఇంకా ఎక్కువైంది. ఆదా చేయడం బాగా అలవాటైన కమలమ్మ వైద్యుడు చెప్పినట్టు పూటకు 2 గుళికలు కాక ఒక్కటే వేసుకుంటూ ఉండడం వల్ల ఆమెకు ఈ చిక్కు వచ్చింది. నారాయణ వైద్యుడు ఇంటికి తీసుకువచ్చాడు. ఆయన కమలమ్మ చేసిన పనికి నవ్వుకుని మరికొన్ని గుళికలు ఇస్తూ, వీటిని ఉచితంగా ఇస్తున్నాను, చెప్పినట్టు వాడితే నీ జబ్బు నయమైపోతుంది అన్నాడు.
అయితే రెండోసారి కూడా వైద్యుడికి నారాయణ కొంత డబ్బు ముట్ట చెప్పిన సంగతి ఆ ఇద్దరు కమలమ్మకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు. కథ సమాప్తం. కథలు విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్స్ పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.